మాధవస్వామి మహాలక్ష్మి ఆలయం అంటే అందరికీ గుర్తొచ్చేది గంగవరం సముద్ర తీర ప్రాంతం. 300 ఏళ్ళకి పైగా చరిత్ర, 130 పైగా సినిమాలన్నీ కూడా చిత్రీకరించిన పరిస్థితులన్నీ కూడా మనకు తెలిసినవి. అయితే ఈ రోజు మనం ప్రత్యక్షంగా కూడా స్వామివారిని కూడా దర్శించుకుంటున్నాం. మాధవస్వామి మహాలక్ష్మి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. ఏడాదికి ఒక్కసారి అటు మాఘపౌర్ణమి, సంక్రాంతి, కనుమ దినం రోజున మహాతీర్థంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటది కూడా. కోరికలు తీర్చిన వెంటనే కూడా స్వామివారికి వచ్చే ప్రసాదాలన్నీ కూడా ఇచ్చి దర్శించుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇక్కడతో మనకి ఆలయ నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు. స్వామివారికి ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు కూడా వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి మాధవస్వామి మహాలక్ష్మి స్వామివారికి? ఇది ఎప్పుడు కూడా నిత్యం ఈ రోజు గొల్లబామ ఆ శ్రీకృష్ణుడు మాధవస్వామి మహాలక్ష్మి, అలాగే ఇక్కడ పక్కన గొల్లబామ ఉంటది. ఇది 100 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించబడింది. దీనికి మా పూర్వీకులు, మా పెద్దలు అందరూ కూడా ఈ ఆలయం అంటే, ఈ దేవుడు అంటే చాలా ఇష్టం. అలాగే ఈ మాధవస్వామి మహాలక్ష్మి అన్న ఆలయం ఓన్లీ విశాఖపట్నంలో రెండు ఆలయాలు ఉంటాయి. ఒకటి మాధవధార, రెండు ఇక్కడ ఏకాంతం నరఘోష లేకుండా నిత్యం సముద్రంలోని నిత్యం ఆ పాల సముద్రంలో తేలుతూ ఈ మాధవస్వామి మహాలక్ష్మి, అలాగే పక్కన ఉన్న గొల్లబామ చాలా పూజ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండి మన అందరి కోరికలు తీర్చడానికి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఎటువంటి మనకి కోరికలు ఏమైనా కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చే దేవుడు. ఇది చాలా పురాతన గుడిది. ఈ గుడి అంటే మనకి చాలా ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, కాకినాడ నుండి విజయవాడ, ఇక్కడి నుంచి చాలా దూరం నుంచి అందరూ వచ్చి ఇక్కడ భక్తులు దర్శించుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఒక 6,000 జనాభా అనుకుంటే 8,000 జనాభా వరకు కూడా వచ్చారు. ఇక్కడ బస్ సౌకర్యం కానీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, అలాగే గురుస్వామి ఇక్కడ ఉండే మొత్తం అన్ని కూడా చూసుకోవడం, అలాగే కింద కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. మొత్తం ప్రతి కమిటీ సభ్యులు కూడా అన్ని దగ్గరుండి చూసుకొని భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని కల్పించాం. అట్లానే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా మీరు మీ ఇంటికి, మీ ఫ్యామిలీ కోసం సేఫ్లెస్ గా ఇంటికి సక్రమంగా వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఆ మాధవస్వామి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పేసి సెలవు. అంతా ఇక్కడ అర్చకులు కూడా ఉన్నారు. వారి మాటలు కూడా తెలుసుకుని ప్రయత్నించేద్దాం. స్వామివారి ప్రత్యేకత ఏంటండి? ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి ఇక్కడ వన్స్ అపాన్ టైం అంటే ఒక 200 years క్రితం ఒక 2-3 వచ్చి జీవించేవారు. వాళ్ళు ఒక అడవిలాగా ఉండేది. ఈ అడవిలో మేము ఎలా జీవించాలని ఆలోచనలో పడ్డారు. పడితే వాళ్ళకి కళ్ళలో కనిపించి, పలానా మీరెందుకు ఇబ్బంది పడతారు, నేనేగా ఇక్కడ వెలిసి ఉంటాను, నాతో మీరు జీవించండి అని ఆనాడు మా పెద్దల పూర్వీకులు, తాతల ముత్తాతలు వాళ్ళకి చెవిలో చెప్తే వాళ్ళు ఇక్కడ నిర్మాణం మొత్తం అంతా ఊరంతా నిర్మాణం చేపెట్టారు. అయితే ఇప్పుడు నా పేరు గరికినప్పుల రాజు, శ్రీ మాధవస్వామి మహాలక్ష్మి ఉపాసకులు, అలాగే గురుస్వామి. ఈ కమిటీ మాధవస్వామి మహాలక్ష్మి సత్యభామ కమిటీకి ప్రెసిడెంట్ కూడా. అయితే ఈ 150 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టిన నిర్మాణం ఈ సముద్ర తీరంలో ఆ ఉప్పుకు బాగా శిథిలం అయిపోతే మేము మా కమిటీగా ఏర్పాటు అయ్యి కొన్నాళ్ళు డొనేషన్ చేసి మొత్తం అంతా ఈ నిర్మాణం చేపెట్టాం. అది పాతది పోయింది, కొత్తది చేసాం. అలాగే పూజా కార్యక్రమాలు ఏంటంటే, ప్రతి శనివారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి శ్రీ మాధవస్వామి టెంపుల్లో. అలాగే ముఖ్యమైన నెలలో ముఖ్యమైన దినాలలో ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అలాగే పౌర్ణమి రోజుల్లో కూడా ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 50 మంది ప్రజలు, భక్తులు, దైవ భక్తులు అందరూ మా మనం ఆలకించి మంచి రోజుల్లో ఇక్కడ మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ దేవదేవుడిని దర్శించుకోవడానికి అందరూ ఆహ్వానితులుగా మేము భావిస్తున్నాం. అలాగే పక్కనుండే శిలారూపంలో ఉన్న శక్తి స్వరూపిణి సత్యభామ పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించే ఒక శక్తి స్వరూపిణిగా మారింది శిలారూపంలో. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎలాగెత్తుతాడో సిటికిని వెళితే అలాగే ఉంటుంది. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి అలాగే ఉంది. ఎంత తుఫాన్లు, విద్యుత్ తుఫాన్లు కాదు, అలాంటి బావులాడి తుఫాన్లు వచ్చినా సరే అసలు శక్తి సదరలేదు. అందుకే అంత శక్తి స్వరూపిణి. పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే, మన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే ఖచ్చితంగా అక్కడికి పిల్లలు పడతారు. ఇది ఈ మాధవస్వామి మహాలక్ష్మి యొక్క రహస్యం. మీరు చెప్పండి సార్, ఏ విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించారు? కనుమ పండుగ శుభ సందర్భంగా ఈ భక్తికోటి జనానందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కనుమ చాలా భారీ ఎత్తున జరుగుతుంది. మరి కమిటీ ఆధ్వర్యంలో
వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రహదారి కూడా జీవీఎంసీ వారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు దేలు గోవింద్ రెడ్డి గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీని గారు, మరి వీళ్ళందరి సహకారంతో మరి మేము అంత చక్కగా చేశాము. ఇక్కడ ఏంటంటే సెంటిమెంట్ అన్నమాట. మా తరతరాల నుండి వచ్చినటువంటి సత్యభామ కొనుమ పండుగ సెంటిమెంట్ అన్నమాట. ఇప్పుడు మన సింహాచలంలో సింహాద్రప్పని ఎలా గెలిచాడు, తిరుపతి దేవస్థానంలో వెంకన్న బాబు ఎలా గెలిచాడు, అలాగే అన్నవరంలో సత్యనారాయణ మూర్తి ఎలా గెలిచాడు, అలాగే ఈ పాతగంగవారి గ్రామంలో సత్యభామ వెలిసింది అనమాట. ఇది పెట్టింది కాదు, కట్టింది కాదు. మా తాతల ముడి తాతల కాలం నుండి కూడా సత్యభామ వెలిసింది. రాయి సిలిగా ఉందన్నమాట. ఈ సిలిగా ఉండడం వల్ల చాలా మంది అనుకున్నారు ఇది రాయే కదా, ఇది ఏంటి చాలా చిన్న చితుకులో ఉన్నటువంటి ఇది చాలా పడిపోద్ది ఇలాగంటే ఎంతో మంది హేళన చేశారు. ఒకప్పుడు ఈ యొక్క గుడి ప్రాంగణంలో ఎంతో మంది టూరిజం కానీ ఎంతో మంది వచ్చేవారు అనమాట. ఇంచుమించు ఈ ప్రదేశంలో అదే శిల దగ్గర దాదాపు 200 పైబడి సినిమా షూటింగ్స్ అయ్యాయండి. ఎంతో చక్కగా అయ్యాయి అనమాట. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, శ్రీకాంత్ గారు, మహేష్ బాబు గారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, మా ప్రతి హీరో పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం మూవీలో ఆ రాయి కనిపిస్తే ఆ పక్కనే షూటింగ్ చేశారు ఆయన. అంటే ఎంతో చక్కగా ఇక్కడ సెంటిమెంట్ అనమాట. ఏ సినిమా నెట్లో వచ్చినా సరే ఈ దేవతలకి దండం పెట్టుకొని వాళ్ళు షూటింగ్ ఇక్కడ ప్రారంభిస్తారనమాట. అంటే అంత మహిమ గల ఇక్కడ దేవుడు అనమాట. అలాగే ఈ యొక్క గంగవారి గ్రామంలో కూడా ఈ యొక్క గుడి రూపకర్తగా గతంలో మన బొందికాశి తాత అనేవారు అనమాట. మా గ్రామంలో అందరూ కూడా పిలిచేవారు బొందికాశి. ఆయన కూడా ఎంతో గుడికి శ్రమ చేశారండి పెద్దలు అనమాట. అంటే ఎంతో సంపూర్ణంగా అశేషంగా ఉంటుంది అనమాట. ఈ రోజు జనాలు చాలా మంది అనుకోండి, జనాలు అంటే ఎంత వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అంటే వాళ్ళందరూ ఖాళీగా రావట్లేదు. ఆ సత్యభామ కోసం మహిమ తెలుసుకొని దానికోసం వస్తున్నారు అనమాట. అంటే చాలా మంది చూసండి అన్న వెళ్ళిపోతారు. ఇప్పుడు వరకు కూడా ఇసుకేస్తే జనాలు రాయరు, అంత జనాభా ఉన్నారనమాట. అందుకనే మీడియా మిత్రులు కానీ తర్వాత ప్రతి ఒక్కరు కూడా దీన్ని బయటకు తీసుకెళ్తున్నారు. ఇంకా మాకు ఇక్కడ కొన్ని సదుపాయాలు లేవు, రోడ్డు సదుపాయం కూడా బాగా లేదండి. తర్వాత ఏంటంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం కానీ పెద్దలు కానీ సహకరించిస్తే ఇంకా బాగుంటుంది, లైఫ్ లో హ్యాపీగా ఉంటాం. ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకోవచ్చు. మాధవస్వామి మహాలక్ష్మికి సంబంధించిన విశేషాలన్నీ కూడా చాలా పూర్తిగా వివరించిన పరిస్థితి అయితే ఉంది. 300 ఏళ్లకి పైగా చరిత్ర కలిగిన మహిమ గల స్వామిని అగ్రహీరం అందరూ కూడా వచ్చి దర్శించుకున్న పరిస్థితి కూడా ఉంది. చిన్న చిన్న సౌకర్యాలు లేనప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.